లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీనం వారికి కూడా కొంత స్ట్రెస్ మంచి కూడా ఉంటుంది, రెండు ఉంటుంది. ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైతే కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడో ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటూ అనుకోని అనూహ్యంగా కొన్ని మంచి కూడా జరుగుతాయి. రాజకీయము, ఫ్రెండ్స్, క్రియేటివ్ రిలేటెడ్, ప్రేమ వ్యవహారాల విషయంలో గుర్తుపెట్టుకోండి. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా అవుతుంది అని, కానీ పాజిటివ్ ఫలితాలు జరుగుతాయి. మరి జాగ్రత్తలు ఏమిటి? 12వ స్థానం మీద శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరగడం, అనుకోని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి రావడం, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడం, విదేశాలకు సడన్గా వెళ్ళడం వల్ల లేకపోతే వెళ్ళాల్సిన పరిస్థితి రావడం వల్ల కూడా కొంత స్ట్రెస్ అవ్వడం, విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా కొంతవరకు కొన్ని అంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు దగ్గరలో ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇట్లాంటి వాటి దగ్గర. మరి మంచి అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. అదేమిటి అంటే రాజకీయంగా, ఫ్రెండ్స్ మూలంగా షేర్ మార్కెట్, లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్స్ వల్ల కూడా కొంతవరకు కలిసి రావడము. ఎందుకంటే ఇక్కడ మనకి అష్టమంలో రవి నీచభంగ రాజయోగం, పంచమంలో ఉండే గ్రహం నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది. పంచమంలో ఉండే కుజుడు నీచభంగ రాజయోగాన్ని పొందుతూ ఇక్కడ రవి పర్టికులర్గా అష్టమంలో ఉంటూ నీచభంగ రాజయోగం పొందారు. నాట్ ఓన్లీ ఒక్క నీచభంగమే కాకుండా విపరీత రాజయోగంతో కూడిన నీచభంగ రాజయోగం జరిగింది ఇక్కడ. ఎందుకంటే 6వ అధిపతి 8లో ఉంటే విపరీత రాజయోగం, దాని మీద నీచబడ్డ గ్రహం దృష్టి ఉంటే నీచభంగ రాజయోగం. కాబట్టి 2 యోగాలు ఒకేసారి జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రవి సహజంగానే కాస్త తండ్రి కారకుడు ఉన్నందుకు తండ్రి గారు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పడాలి. బికాజ్ ఆఫ్ 9th లార్డ్ నీచ పొందుతూ సహజ కారకుడు అంటారు మనకి చక్రంలో. అంటే భావానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి, గ్రహాలకు కొన్ని కారకత్వాలు ఉంటాయి. అలాగే ఈ రవికి తండ్రి యొక్క కారకత్వం వస్తూ అష్టమంలో ఉన్నందుకు వారికి ఏదైనా గతంలో చూడండి, కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో ఏదైనా ఉన్నట్లయితే ముందుగా చూసుకోవాలి. బట్ ఈ 6వ అధిపతి 8లో ఉండడము, దాని మీద కుజుడు దృష్టి ఉండడం మాత్రం ఆకస్మికంగా మీరు ఊహించినటువంటి రీతుల్లో కొన్ని సంఘటనలు జరిగి మీకు కొంత ఆశ్చర్యకరమైనటువంటి సిచ్యువేషన్స్కి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో లాభం ఉంటుందా ఉండదా అంటే కొంతవరకు లాభం కూడా ఉంటుంది, డోంట్ వరీ. అయితే మీరు గోవులకి ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారంటే బెల్లము, క్యారెట్లు,
గ్రాసము, అదేవిధంగా గోధుమ రవ్వ వీటిని తినిపిస్తూ ఉండండి. అలాగే దీంతో పాటు నవగ్రహాల్లో కూడా శని, కుజ, రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే స్కందుడి యొక్క ఆలయాలు, క్షేత్రాలు ఉంటాయి, మోపిదేవి ఇట్లాంటివి, అట్లాగా స్కంద ఆలయాలకి, కోనార్క్ అంటే రవికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళినట్లయితే ఏదైతే నీచభంగ రాజయోగము, విపరీత రాజయోగం ఏర్పడిందో గోచారంలో, ఆ ఏర్పడినటువంటి యోగము ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది మీ పర్సనల్ చార్ట్ రీత్యా మరి గోచార పరంగా ఉండేటువంటి గ్రహాలు మనకి పర్సనల్ చార్ట్ మీద ప్రభావంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి కూడా చూసుకుందాం. ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే, మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు, అది మరలా అక్కడ నుంచి శనిని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో, రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి, మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఒకటి, మీ లగ్నాధిపతి ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో, ఇందాక నేను మీకు చెప్పాను కదా, అక్టోబర్ 21వ తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ 6వ తేదీ వరకు ఆయన అక్కడ నుండి వక్రిస్తాడు. దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ 6 నుంచి. అండ్ జనవరి 22 వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో ఈ టైం అంతా కూడా, కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, మంగళుడితో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ భూములు, గృహ నిర్మాణ సంబంధించినటువంటిది, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ కట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా. అటువంటి విషయాల్లో మరియు తల్లిగారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కుజుడు నీచిపడినందుకు. మరి అదే కుజుడు వక్రించి శనిని కూడా చూస్తాడు. ఎక్కడ ఉంటాడు శని? 11వ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్. సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, లేనట్లయితే ఒకసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటారు సరదాగా అందరూ కలిసి, అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు, అందులో ముఖ్యంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షించి చూస్తున్నాడు. ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 10 నెలల క్రితం, రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు, జల ప్రళయాలు వస్తాయని. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా, ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే, ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి సంచరిస్తాడో, అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 సమయంలో, గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 మధ్యలో రవి తులలోనే ఉంటాడు. ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి, ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా, అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్, బిజినెస్లు అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు. ఒక్కోసారి చూడండి, అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం. లేదా రాజకీయ సంబంధించిన, ఎందుకంటే పంచమాధిపతి నీచభంగ రాజ్యంలోకి వెళ్ళారు అక్కడ. కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక, అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము, మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని, ఫ్రెండ్స్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ప్లానింగ్ని, మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మిరాకిల్ లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి. మరి రెమెడీ ఏం చేసుకోవాలి? కుజుడు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇక మనము దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుందాం.